దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 4వ అధ్యాయము 26వ వాక్యం. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోస్ అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రియ సోదరి సోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటి మానవుడు ఆదాముకు కయ్యూను, హేబేలు అను 2 మగపిల్లలు పుట్టారు. ఆ తదుపరి హేబేలు చనిపోవడం జరిగింది. దేవుడు మళ్ళీ ఆదాముకు సేతును కుమారుగా ఇచ్చాడు. ఆయనకు పుట్టినవాడే ఎనోష్. ఈ ఎనోష్ పుట్టిన తర్వాత భూమి మీద ప్రార్థన చేయుట ప్రారంభమైంది. ఎవరికి ప్రార్థన చేస్తున్నారంటే సర్వ సృష్టికర్త అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నారు. గమనించండి, ఈ ప్రార్థన చేయటం వలన కలిగే మేలులేందో పరిశుద్ధ గ్రంథములో నుండి మనం నేర్చుకుందాం. గమనించండి, ప్రభు అన్నాడు మీరు ప్రార్థించండి అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు. గమనించండి, అడగమన్నాడు ప్రభు. యోహాను సువార్త 15వ అధ్యాయములు అంటాడు, మీకు ఏది ఇష్టమో అడుగుడి నేను మీకు ఇస్తాను అన్నాడు. ఏదేమైనా కూడా ప్రార్థన చేయుట మనిషి యొక్క నియమమై ఉంది. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క కృపా కనికరాలను మనం పొందుకుంటాము అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. గమనించండి, మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసినప్పుడు ఈ ప్రార్థన మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. నిజముగా నువ్వు ప్రార్థనా పరురాలివైతే నిన్ను ప్రార్థన ఏం చేస్తుందంటే పరిశుద్ధతలోనికి తీసుకుని వెళుతుంది, నిన్ను పాపము నుండి దూరం పరుస్తుంది అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే యోబు భక్తుని మనం చూస్తాము. యోబు భక్తుడు పరిశుద్ధుడుగా జీవించగలిగాడు, పరిశుద్ధుడిగా బ్రతుకుతున్నాడు. ఎందుకు బ్రతుకుతున్నాడంటే యోబు ప్రార్థనాపరుడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన అనుభవం కలిగిన వాడుగా ఉంటున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, అందుకే యోబు పరిశుద్ధుడిగా జీవించాడు. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అంటున్నాడు. అవును ప్రియ సోదరి సోదరుడా, మన దేవుడు ఎవరంటే పరిశుద్ధుడు, మానవుడు ఎవరంటే పాపి. ఈ పాపి అయిన మానవుడు పరిశుద్ధుడుగా ఉండాలి అంటే ప్రార్థన అనుభవం నీకు కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం నీకుంటే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధతలో జీవిస్తావు, పరిశుద్ధుడిగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావో వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధతను ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, పరిశుద్ధుడిగా ఉంటావో అప్పుడు నువ్వు దేవుణ్ణి చూస్తావు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యము, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువును చూడడు. నువ్వు పరిశుద్ధునిగా ఉన్నప్పుడే దేవుని చూడగలుగుతావు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ప్రియ సోదరి సోదరుడా, ప్రార్థన అనుభవం ఉన్నవారు, ప్రార్థనా జీవితం కలిగిన వారు, వాళ్ళ హృదయము పరిశుభ్రముగా ఉంటుంది, వాళ్ళ హృదయము శుద్ధి చేయబడుతుంది. ఎప్పుడైతే నీ హృదయము శుద్ధి చేయబడుతుందో, నువ్వు పరిశుద్ధునిగా ఉంటావో అప్పుడు దేవుణ్ణి చూస్తావు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, నీవు పరిశుద్ధముగా ఈ లోకములో జీవించాలి అంటే ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఈ ప్రార్థన ఏం చేస్తుంది అంటే నిన్ను పరిశుద్ధతలోనికి తీసుకొని వెళుతుంది, పరిశుద్ధునిగా నిన్ను మారుస్తూ వస్తుంది, నిన్ను పాపానికి దూరముగా ఉంచుతూ వస్తుంది. అందుకే ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. యోబు భక్తుడు అలాంటి ప్రార్థనాపరుడు కాబట్టే యోబులో పాపము లేదు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. అందుకే దేవుని యొక్క కృప యోబుతో ఉన్నది.
యోబు చుట్టూ కంచె వేయబడింది, యోబు భార్య చుట్టూ కంచె వేయబడింది, యోబు పిల్లల చుట్టూ కంచె వేయబడింది, యోబు ఆస్తి చుట్టూ కంచె వేయబడింది. అందుకే దుష్టుడు యోబును తాకడానికి భయపడ్డాడు, యోబు దగ్గరికి పోవడానికి భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడంటే యోబు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, యోబు పరిశుద్ధుడుగా ఉన్నాడు, యోబు చుట్టూ కంచె వేయబడి ఉంది. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నీవు ప్రార్థనాపరురాలిగా ప్రార్థనాపరుడుగా ఉంటే నీవు పరిశుద్ధుడిగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావో అప్పుడు నీ చుట్టూ కంచె వేయబడుతుంది, అప్పుడు నువ్వు దేవుని చూస్తావు, అప్పుడు పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. కాబట్టి ప్రభు అది నేర్పింది, నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మనం ప్రార్థన అనుభవం కలిగి ఉంటామో, ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నువ్వు అడిగింది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అదే కదా వ్రాయబడి ఉంది, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అన్నాడు. ఎవరు అంటే ప్రార్థనా యోధులు, ప్రార్థనా పరులు. నువ్వు ఏది అడిగితే ప్రభు అది నీకు అనుగ్రహిస్తాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. ఏదంటే అది అడిగితే ఇవ్వడు, మళ్ళీ దేవునికి ఇష్టమై ఉండాలి, దేవునికి ఇష్టకరమైంది ఉండాలి. నువ్వు అడిగినప్పుడు దేవుడు కూడా ఇష్టపడాలి దాన్ని, అప్పుడే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే అనేకులు ఉన్నారు, వాళ్ళు అడిగింది పొందుకున్నట్లు మనం చూస్తాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలోనికి మనం వెళితే 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం మనం చూస్తే అక్కడ ఎబ్బేజు అన్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాము. అతడు ప్రార్థన చేశాడు, ప్రభువా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి ఏ కీడు నాకు రాకుండా నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు, నా సరిహద్దును విశాలపరచు అని ప్రార్థించినప్పుడు దేవుడు ఎబ్బేజు ప్రార్థన విని ఎబ్బేజు అడిగింది దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఎబ్బేజు ఏమి కావాలని ఆశపడ్డాడు? అతనికి కీడు రాకూడదని ఆశపడ్డాడు. అతని జీవితంలో దేవుడు కీడు రాకుండా చేశాడు. ఇదిగో ఎబ్బేజు యొక్క సరిహద్దు విశాలపరచమని ప్రార్థించాడు, అతని సరిహద్దును విశాలపరిచాడు. ఎబ్బేజు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అన్నప్పుడు ఎబ్బేజు తన సహోదరులందరికంటే గనుడుగా గొప్పవాడిగా అయినట్లు మనం చూస్తాము. ప్రియ సోదరి సోదరుడు గమనించండి, ఎబ్బేజు అడిగింది దేవుడు ఎందుకు ఇవ్వగలిగాడంటే ఎబ్బేజు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. నీవు ప్రార్థనాపరుడు అయితే, ప్రార్థనాపరులు అయితే నువ్వు అడిగింది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. ఎందుకంటే ప్రభువే చెప్పారు, మీరు అడగండి నేను ఇస్తాను, మీకు ఏది ఇష్టం అడిగిస్తానన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. ప్రభువుని యేసయ్య వాగ్దానం చేశాడు, ఆయన మాట తప్పని దేవుడు. మనుషులమైతే మాట తప్పుతాం, ఇదిగో మనం మాట ఇస్తాము, మాట తప్పుతాము. అయితే ప్రభు మాట తప్పేవాడు కాదు. ప్రియ సోదరి సోదరుడా, మాట తప్పుటకైనా నరుడు కాడు, అబద్ధమాడుటకైనా నరుడు కాడు అన్న సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దండి. ప్రియ సోదరి సోదరుడా, ప్రభు ఎబ్బేజు అడగమని చెప్పాడు, ఎబ్బేజు అడిగాడు, దేవుడు అనుగ్రహించాడు. అతడు అడిగిందల్లా దేవుడు ఇచ్చింటో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఇదిగో నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. ఎందుకంటే నువ్వు ప్రార్థనాపరుడు అయితే, నువ్వు ప్రార్థన చేయకుండా, మోకరించకుండా, దేవుని అడగకుండా, బ్రవ్వ నాకు దేవుడు నాకు ఏమి ఇవ్వలేదే, దేవుడు నాకు ఏ సహాయం చేయలేదే అంటే ఎలాగ నీకు సహాయం చేస్తాడు? ప్రియ సోదరి సోదరుడా, నువ్వు అడిగి చూడు, నువ్వు అడుగడం నేర్చుకో, దేవునికి ప్రార్థించడం నేర్చుకో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా నువ్వు అడిగింది నీకు ఇస్తాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. కొన్ని సమయాల్లో దేవుడు నీకు ఇవ్వవలసింది ఆలస్యం చేయవచ్చు, ఆలస్యం చేసిన దేవుడు మాట తప్పడు, అద్భుతాలు చేస్తాడు. వాక్యం సెలవిస్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20 అడుగు వాటికంటే నువ్వు ఊహించు వాటికి అత్యధికంగా అనుగ్రహించే దేవుడు. ఇదిగో నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికముగా ఇవ్వడానికి కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు నీ ప్రార్థనకు. అయినా భయపడద్దు, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికముగా ఇస్తాడు, నువ్వు ఆశించిన దానికంటే అత్యధికముగా ఇస్తాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు ప్రియ సోదరి సోదరుడా. అందుకే నువ్వు ప్రార్థన యోధునిగా, ప్రార్థనా పరులుగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆశించి ఖచ్చితంగా ఇస్తాడు. గమనించండి, ఎగ్జాంపుల్ రెండోదిగా మనం చూస్తే హన్నను మనం చూస్తాము. హన్న తనకు సంతానం కావాలని అడిగింది.
ప్రభువా నాకు సంతానం కావాలి, ప్రభువా నాకు బిడ్డ కావాలి, ప్రభువా మగ బిడ్డే కావాలి, ప్రభువా ఆ బిడ్డను మళ్ళీ నీకే ఇచ్చేస్తానా అని చెప్పి మొర్రపెట్టినప్పుడు దేవుడు హన్నా ప్రార్థన విన్నాడు. హన్నా గర్భాన్ని తెరిచి గొప్ప ప్రవక్తను ఆమె గర్భంలోంచి వచ్చాడు, సమూయేలు ప్రవక్త. సోదరి సోదరుడా, ఇదిగో ప్రార్థనాపరుడుగా నువ్వు ఉంటే రెండవదిగా దేవుడు నువ్వు అడిగింది నీకు ఇస్తాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. రే సోదరి సోదరుడా, మూడోదిగా మనం గమనించినట్లయితే ప్రార్థనాపరులు, ప్రార్థన అనుభవం కలిగిన వారు దేవునితో నడుస్తారు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. దేవునితో నడుస్తారు, వాళ్ళు లోకంతో నడుస్తారు, లోకం వైపు నడుస్తారు. ఇదిగో వారు ఎక్కడ నడుస్తారంటే దేవునితో నడుస్తాడు. మనం గమనించినట్లయితే హానోకును మనం చూస్తాం. ప్రేమ సంగమా, హానోకు దేవునితో నడిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అతడు దేవునితో నడిచాడు కనుక దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళాను అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సోదరి సోదరుడు, ఇక్కడ గమనించినట్లయితే ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనం, హానోకు మెతుషేలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములనియు 360 ఏళ్ళు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయెను. ఇక్కడ గమనించండి, హానోకు ఎవరితో నడుస్తూ ఉన్నాడంటే దేవునితో నడుస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ప్రార్థన అనుభవం కలిగిన వారు, ప్రార్థనా జీవితం కలిగిన వారు దేవునితో నడుస్తారు, దేవునితో నడుస్తారే తప్ప లోకముతో నడవరు, లోకం వైపు నడవరు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. ప్రియ సోదరి సోదరుడా, ఎవరైతే దేవునితో నడుస్తారో వారు నిత్య జీవంలోనికి వెళతారు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. నువ్వు దేవునితో నడుస్తున్నావంటే జీవ మార్గంలో నడుస్తున్నావు, సత్య మార్గంలో నడుస్తున్నావు. జీవ మార్గంలో నడిచిన వాడు, సత్య మార్గంలో నడిచిన వాడు పరలోక రాజ్యంలో ఉంటాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. ప్రియ సోదరి సోదరుడా, మరి ఎక్కడ నువ్వు నడుస్తున్నాం? లోకం వైపు నడుస్తున్నావా? సాతానుతో నడుస్తూ ఉన్నావా? ఎవరితో నడుస్తున్నావో ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకొని చూడు. నేను ఎక్కడ నడుస్తున్నాను? లోకం వైపు నడుస్తున్నానా, దేవునితో నడుస్తున్నానా అని నిన్ను నీవు ఒక్కసారి పరీక్షించుకో సోదరి సోదరుడా. హానోకు దేవునితో నడిచాడండి, అందుకే దేవుడు అతన్ని కొనిపోబడ్డాడు. దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రియ సోదరి సోదరుడా, మూడోదిగా దేవునితో నడిస్తే నువ్వు నిత్య రాజ్యములో ఉంటావు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. ఇదిగో హానోకు దేవునితో నడిచాడు, అందుకే నిత్య రాజ్యానికి చేరుకున్నాడు. ప్రియ సోదరి సోదరుడు గమనించండి, ప్రార్థనా పరులు ఎలాగ ఉంటారంటే పరిశుద్ధులుగా ఉంటారు. ప్రార్థనా పరులు అడిగింది దేవుడు ఇస్తాడు. రెండవదిగా ప్రార్థనా పరులు దేవునితో కూడా నడుస్తారు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. ప్రియ సోదరి సోదరుడు గమనించండి. నాలుగోదిగా మనం గమనించినట్లయితే ప్రార్థనా పరులు దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తారు. ప్రియ సోదరి సోదరుడా, ఇదిగో ఆది కాండంలోనికి మనం వెళితే 26వ అధ్యాయము 5వ వాక్యానికి మనం వెళితే అక్కడ అబ్రహాము గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో ఇస్సాకు నీ తండ్రి అయిన అబ్రహాము ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా నియమములు గైకొనని చెప్పాను. ప్రియ సోదరి సోదరుడా, అబ్రహాము ఎవరంటే ప్రార్థనాపరుడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం, ప్రార్థనా యోధుడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆదికాండం 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 8వ వాక్యము, అక్కడ నుండి అతడు బయలుదేరి బేచేరునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేచేరునకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవా బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రార్థనాపరుడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ప్రార్థనాపరుడు ఎలాగా ఉంటాడంటే దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తాడు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విధంగా నడుచుకుంటాడు. ప్రియ సోదరి సోదరుడా, మరి నువ్వు దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నావా? దేవుని ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నావా? ఒక్కసారి నిన్ను పరీక్షించుకోండి. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అబ్రహామును దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవదేవుడు ఏమి చేస్తాడు అంటే అన్ని విషయాలను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన యోధుడు
దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తాడు. అప్పుడు దేవుడు అన్ని విషయాల్లో తను ఆశీర్వదిస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, నువ్వు ప్రార్థనాపరుడు అయితే నువ్వు దేవుని ఆజ్ఞానుసారంగా నడుస్తావు. దేవుని ఆజ్ఞానుసారంగా ఎప్పుడైతే నడుస్తావో దేవుడు అన్ని విషయాలను ఆశీర్వదిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను బహుగా ఆశీర్వదిస్తాడు. ప్రియ సోదరి సోదరుడా, గమనించండి. అలాగే మనం గమనించినట్లయితే 5వ మాట చెప్పి మనం ముగించేసుకుందాం. ప్రార్థనా పరులు ఎలాగా ఉంటారంటే 128వ కీర్తన మనం గమనించినట్లయితే యెహోవా యందు భయభక్తులు గలవారు అంటారు. ప్రార్థనా పరుడు ఎలాగ ఉంటాడంటే దేవుడు అంటే భయమును భక్తిని కలిగి ఉంటారు. ఈనాడు చాలా మంది ఎలాగ ఉన్నారంటే దేవుడు అంటే కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. అయితే ప్రియ సోదరి సోదరుడా, ప్రార్థనా పరులు దేవుడు అంటే భయపడతారండి. దేవుడు అంటే భక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రియ సోదరి సోదరుడా, మన పితృడైన అబ్రహాం గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, అబ్రహాము నువ్వు దేవునికి భయపడు వాడవని నాకు తెలుసు అంటున్నాడు. అబ్రహాముకు దేవునికి భయపడ్డాడు. ప్రియ సంగమా, అబ్రహాము భక్తిపరుడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన యోధుడిగా ఉంటావో అప్పుడు భయము భక్తి నీలో ఉంటుంది. ఎప్పుడైతే భయము భక్తి ఉంటుందో అప్పుడు సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, సియోనులో నుండి దేవుడు నిన్ను దీవిస్తాడు అన్న సత్యాన్ని మర్చిపోవద్దండి. ప్రియ సోదరి సోదరుడా, ప్రార్థనా అనుభవం లేనివాడు, ప్రార్థనా జీవితం లేని వారికి భయం ఉండదు, భక్తి ఉండదు. ప్రియ సోదరి సోదరుడా, ప్రార్థన అనుభవం ఉన్నవాడు దేవునికి భయపడతాడండి. దేవుని భయం వారిలో ఉంటుంది, వారిలో భక్తి ఉంటుంది. ప్రియ సంగమా, ఆ భక్తి ఏం చేస్తుంది అంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఏ సమస్య వచ్చినా భయపడడు. ఎవరు? ప్రార్థనాపరుడు. ఎందుకు? వారిలో భయం ఉంది, భక్తి ఉంది. ఆ భక్తి ధైర్యాన్ని ఇస్తుంది. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా సమస్యలన్నీ తీరుస్తాడు, నా దేవుడు నా శోధనలన్నీ తప్పిస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా దేవుడు నాకు కృప చూపుతాడు, నా దేవుడు నన్ను ఎత్తి పట్టుకుంటాడు అన్న ధైర్యం వారిలో ఉంటుంది. కనుక ఏ శోధన వచ్చినా వాళ్ళు భయపడరు, ఏ శ్రమ వచ్చినా వాళ్ళు భయపడరు, ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు భయపడరు. ప్రియ సోదరి సోదరుడా, ఎవరు భక్తిపరులు? ఎవరు భక్తిపరులు? ప్రార్థన అనుభవం కలిగిన వారు, ప్రార్థన జీవితం కలిగిన వారు. ప్రియ సోదరి సోదరుడా, గమనించినట్లయితే యోబుకు అన్ని కష్టాలు వచ్చిన, అన్ని శ్రమలు వచ్చినా యోబు భయపడలేదండి. అందుకే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఈ వాక్యం వింటున్న నీవు ప్రార్థనాపరుడుగా ఉన్నావా, ప్రార్థన యోధునిగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను పరీక్షించుకొని చూడు. ప్రియ సోదరి సోదరుడా, ఇదిగో ప్రార్థించుకుందామా? తల వంచు. పరిశుద్ధుడైన తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు నాన్న. ఇదిగో ఈ మాటలు విన్న నీ బిడ్డలు ప్రార్థన పరులుగా నీ బిడ్డలు మార్చునైనా, ప్రార్థన అనుభవాలకి బిడ్డలు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన యోధులుగా మార్చు తండ్రి. ప్రార్థన యోధులుగా ఉండి పరిశుద్ధత కలిగి జీవించే కృపనివ్వండి నైనా. ఇదిగో తండ్రి, వాళ్ళు అడిగింది పొందుకునే కృపనివ్వండి తండ్రి. భయము భక్తి కలిగిన కృపను గ్రహించండి, ఆజ్ఞానుసారంగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మేలుతో నింపి నీ బిడ్డలను బలపరచమని రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.